నారాయణపేట జిల్లా మక్తల్లో 6వ వార్డు బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మహబూబ్ నగర్ నారాయణపేట జిల్లాలోని మక్తల్ మున్సిపాలిటీకి సంబంధించి 6వ వార్డు అభ్యర్థి మహదేవప్ప ఈరోజు తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం అభ్యర్థి మృతి చెందినటువంటి నేపథ్యంలో 6వ వార్డులో ఎన్నికలు రద్దు చేస్తున్నట్టు రిటర్నింగ్ అధికారి కూడా ప్రకటించడం జరిగింది. ఈ విషయం అంటే భాజపా అభ్యర్థి ఆత్మహత్య విషయంలో అటు భాజపా కూడా తీవ్రంగా స్పందించింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా తీవ్రంగా స్పందించడం జరిగింది. ఆయన మృతి అనేది విచారకరం అని చెప్పేసి చెప్తున్నారు. ఈ విషయంలో అంటే మహదేవప్ప మృతి విషయంలో అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే మహదేవప్ప 6వ వార్డులో పోటీ చేసినప్పుడు ఆయన గెలిచే అవకాశాలున్న అభ్యర్థిగా అందరూ కూడా అంచనా వేసిన నేపథ్యంలో ఆయన మీద రాజకీయంగా ఒత్తిళ్లు వచ్చిన నేపథ్యంలోనే ఆయన ఆత్మహత్య పాల్పడ్డని చెప్పేసి ప్రధానంగా కుటుంబ సభ్యులు ఆరోపించడం జరుగుతుంది. అయితే ఈయన ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం మక్తల్ పట్టణంలో కొంత కలకలం రేపినటువంటి పరిస్థితి ఉంది. ఇటు భాజపా కూడా దాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఇది ఆయన మహాదేవప్ప చేసుకున్నటువంటి ఆత్మహత్య కాదు, అధికార పార్టీకి సంబంధించినటువంటి హత్య అని చెప్పేసి కూడా వాళ్ళు అంటే అటు బండి సంజయ్ కానీ ఇటు రామచంద్రరావు కానీ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రామచంద్రరావు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి మక్తలు రావడానికి సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అంటే రేపే ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థి మృతి చెందినటువంటి నేపథ్యంలో మక్తల్ పట్టణంలో కొంత డిస్టర్బ్డ్ వాతావరణం అనేది మనకు అక్కడ కనిపిస్తోంది. అయితే ఈ 6వ వార్డులో రేపు జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియను నిలిపివేసినటువంటి నేపథ్యంలో మక్తల్ పట్టణం సంబంధించినటువంటి పూర్తి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి కౌంటింగ్ కూడా చేపడతారా లేదా అనేది కూడా దాని మీద కూడా అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే అన్ని వార్డులలో ఎన్నికలు జరిగి వాటి ఫలితాలు ప్రకటించిన తర్వాత మళ్ళీ ఈ ఎన్నికకు జరిగితే దాన్ని అంటే ఓటర్ల మీద దాని ప్రభావం అనేది స్పష్టంగా ఉంటున్న నేపథ్యంలో అటు కౌంటింగ్ ప్రక్రియ కూడా మున్సిపాలిటీలో జరుగుతుందా లేదా అనేది మనకు తెలియాల్సి ఉంది. అయితే మొత్తానికైతే 6వ వార్డు ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ఇప్పటికే అధికారులు ప్రకటించడం జరిగింది. మళ్ళీ తిరిగి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది కూడా వాళ్ళు అంటే ఈ జిల్లా కలెక్టర్ తోటి నిర్ణయం తీసుకున్న తర్వాత తిరిగి ప్రకటించేటువంటి అవకాశం మనకు కనిపిస్తోంది. మొత్తంగా భాజపా అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం అయితే మక్తల్ పట్టణంలో తీవ్ర సంచలనం రేపుతోంది. నిన్నటి వరకు అంటే ప్రచారం ముగిసే వరకు కూడా యాక్టివ్గా ఉన్నటువంటి అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద ప్రస్తుతం పట్టణంలో తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. అటు రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే అంటే అతను అభ్యర్థిత్వం నుంచి తప్పుకోవాలని చెప్పేసి కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది నిష్పక్షపాతమైనటువంటి విచారణ జరిపి ఆత్మహత్య కారణాలను వెల్లడించాల్సిందిగా అటు కుటుంబ సభ్యులు కానీ ఇటు భాజపా కార్యకర్తలు కానీ కోరుతున్నారు. ప్రస్తుతానికైతే అంటే శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రస్తుతం అలాంటి పోలీసులు కూడా అప్రమత్తమై పట్టణంలో చర్యలు చేపట్టడం జరిగింది. ఇది మహదేవప్పకు సంబంధించి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించినటువంటి తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.